హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్, తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అన్నం అయితే ఫుడ్ అయితే బయట తినడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఈరోజు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోలేదు. అలానే మనమైతే బయటకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. నేనైతే ఆల్రెడీ అయితే రెడీ అయితే అయిపోయాను. చూడండి, మనమైతే ఎస్ఆర్ఆర్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పౌరాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ వచ్చేసి పౌరాలకి అయితే ఏదైతే వేస్తారో చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఫోటో తీయడం కూడా చాలా బాగుంటుంది. అలాగైతే మనమైతే ముందుకెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి సండే ఫ్రెండ్స్. సండే రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఎంత ఫ్రీగా ఉందో తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు బిజీగా ఉంటే చిరాకైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకైతే కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తా, నాకైతే వీలైనంత వరకు. చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఎర్రగడ్డ దగ్గరికి వచ్చాం. ఈ ఎర్రగడ్డ దగ్గరకు వచ్చేసి కొంచెం ముందుకెళ్తే అక్కడైతే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఫ్రూట్ మార్కెట్ చాలా బాగుంటుంది. తక్కువ ప్రైజ్కుంటాయి, ఫ్రూట్స్ అయితే తక్కువ ప్రైజ్కుంటాయి. మీరైతే అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. బాగుంటాయి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. అలానే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం ముందుకెళ్ళి అయితే ఇక్కడ పక్కన అయితే ఎర్రని టీ అంటే ఉంటుంది. రోజు వచ్చేసి ఇక్కడ తాత చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి చూడండి, కొంచెం ముందుకెళ్ళి అక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు పక్కనే ఉంటుంది. అలానే అయితే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నా. ముందుకు వెళ్ళిపోయి ఎక్కడైతే ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది. ఫ్రూట్ మార్కెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఫ్రూట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. వెరైటీగా ఉంటాయి. అంటే మీకు ఏమి కావాలో అన్నీ ఉంటాయి. A to Z అన్నీ ఉంటాయి. మీరైతే వెళ్ళి కొనుక్కోండి, విజిట్ చేయండి, ఒకసారి వెళ్ళి కొనుక్కోండి. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే రోడ్ సైడ్ పెడతారు కదా, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే. చూడండి, ఆల్రెడీ వచ్చేసాం. ఒక ఫ్రూట్ వచ్చేసి ఒక 10 రూపాయలు అని చెప్తున్నారు. చూడండి, పైన పెట్టారు. చూసుకోండి, చాలా అంటే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే. కొన్ని ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలానే మీకు నచ్చిన కొనుక్కోండి, ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు నచ్చిన ఐటమ్ ఉంటుంది ఇక్కడ. అలానే చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మెంటల్ హాస్పిటల్ కూడా ఎక్కడ ఉంటుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అంటారు కదా, వచ్చేసి ఇదే వచ్చేసి. అలానే చూసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అనేది కూరగాయల షాప్ అయితే రైతు బజార్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, చాలా తక్కువగా దొరుకుతాయి అక్కడ. ఓన్లీ ఫర్ అది ఎప్పుడు పెడతారంటే సండేనో మండేనో ఎప్పుడో పెడతారు. ఆ టైంలో వస్తే మీకు తక్కువ దొరుకుతుంది, మిగతా టైంలో వచ్చేసి ఎక్కువ ఉంటాయి. అలానైతే మనమైతే ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను బైక్ మీద అయితే ఓలా అయితే బుక్ చేసుకున్నా. నేనైతే వెళ్ళిపోతున్నా ఎక్కడ టేస్ట్ ఉంటుందని. నాకైతే తెలిసిందైతే ఎక్కడంటే మన భరత్నగర్ బ్రిడ్జ్ దిగాక రైట్ సైడ్లో ఒక విక్టోరియన్ హోటల్ ఉంటుంది. అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం దగ్గరలోకి. మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తున్నాడు. ఇద్దరమైతే మేమైతే తినబోతున్నాం. చూడండి, అలాగైతే నేనైతే లోనకైతే వెళ్ళిపోతున్నా. లోనకి వెళ్ళిపోయాను, నా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. నేను ఆల్రెడీ లోనకి కూడా వెళ్ళిపోతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను బిర్యానీ అయితే బుక్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ తప్ప ఇంకేం ట్రై చేయలేదు. కొంచెం ట్రై చేసాను, బాగాలేదు. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే తింటే అసలు నేనైతే హైదరాబాద్లో ఇలాంటి బిర్యానీ అయితే నేను ఎప్పుడు తినలేదు. నేను ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చి తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే భరత్నగర్ బ్రిడ్జి డౌన్లో ఉంటుంది, విక్టోరియన్ హోటల్ ఉంటుంది. నేనైతే ప్రమోషన్ వీడియో కాదు ఇది, నాకు నచ్చిన కాదు నేను చెప్తున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదంతా వచ్చేసి అయితే ఫుల్ వచ్చేసి నాకు దగ్గర 250 రూపీస్ అంత పడింది. మొత్తం కలిపి వాటర్ బాటిల్ మొత్తం కలిపి, డ్రింక్ బాటిల్ మొత్తం కలిపి 250 రూపీస్ అయితే పడింది. ఓన్లీ బిర్యానీ వచ్చేసి 220 రూపీస్. మిగతా అవన్నీ కలిపి నాకైతే 250 రూపీస్ అయితే పడ్డాయి. అలా చూసుకుంటే మనమైతే తినేసాం. మనమైతే ఆల్రెడీ అయితే బయలుదేరిపోయాం. మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, మీరు ఎప్పుడు వచ్చినా అక్కడైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు తిన్నా. చాలా అంటే చాలాసార్లు తిన్నా. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
జై హింద్.